బీసీల అడ్డ, కామారెడ్డి అడ్డ, బీసీల అడ్డ. ఇక్కడనే కదా డిక్లరేషన్ మొదలైంది, ఇక్కడనే యుద్ధం మొదలవుతా ఉంది. ఏం యుద్ధం? బీసీల ధర్మ యుద్ధం. ధర్మం 4 పాదాల మీద చెప్పడం కాదు, బీసీల ధర్మం 4 పాదాల మీద వేదిక మీద నిలబెట్టాం. ఒకటి న్యాయం, జస్టిస్ ఈశ్వరయ్య గారు. ఒకటి పరిపాలన, ఐఏఎస్ చిరంజీవులు గారు. ఒకరు ధర్మం, సనాతన ధర్మం, విశారదని గారు. ఒకరు రాజకీయ చైతన్యం, బాలరాజు గౌడ్ గారు. మేధావులు, ముఖ్యులు, నాయకులు, పాత్రికేయులకి అందరికీ ఉద్యమ నమస్కారం. మనమేమడుగుతున్నాం? మనం ఎంతమందిమో మనకంత మాట, మీరెంతమందో మీకంత మాట. వాడేమంటున్నాడు? మీది నాకే, నాది నాకే. మీరెంతో మీది మాకంతే, మాదెంతో మాది మాకంతే. ఆనాడు పాండవులు 5 గ్రామాల కోసం యుద్ధం చేశారు. ఈనాడు 5 ఉన్నటువంటి వాళ్ళు 99% ప్రజలకు మీద యుద్ధం చేస్తా ఉన్నారు. 78 సంవత్సరాల ఈ దేశ స్వాతంత్రంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌరత్వం, నా దేశం గొప్ప సార్వభౌమాధికారం అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోబడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో 78 సంవత్సరాల తర్వాత కూడా రిజర్వేషన్లు అడిగే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఇవాళ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా రిజర్వేషన్లు కావాలని ఇవాళ అడుగుతా ఉంటాం. నేను అందుకే అంటానా, ఇక్కడ కొడంగల్, ఇక్కడ కామారెడ్డిలో చెల్లని రూపాయి కొడంగల్లో ఎట్లా చెల్తుందో తేల్చాల్సిన అవసరం ఉంది. కామారెడ్డిలో చెల్లని రూపాయి కొడంగల్లో ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ తాజా మాజీ ముఖ్యమంత్రులను ఎట్లయితే ఇంటికి పంపించుడో ఇదే గట్టు మీద బీసీలో పోరు కూడా రిజర్వేషన్లు ఇవ్వకపోతే పాలకులకు, అగ్రకులాలకు చర్మగీతం పాడతామని చెప్పింది. ఇంటికి భయపడాల్సిన అవసరం ఉంది. అది పంపించకపోతే ఇంకా మన ఉద్యమానికి అది లేదు. ఒకటే చెప్తా ఉన్నాను, ఒక దొర బయలుదేరిండు 15 ఏళ్ల క్రితం రాష్ట్రం కోసం. ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీకి రాజీనామా చేసి రాష్ట్రానికి అధినేత కావాలని వచ్చిండు. మన వర్గాలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీలో ఉన్న బీసీ వర్గాలు, మీరు బయటికి రండి. బీసీ ప్రజాప్రతినిధులు, మన వేదిక ఇది, మన ఇల్లు ఉంది. 3 పార్టీలు ఒకే తాను ముక్కలు. 3 పార్టీలకు ఒకటే గుణం ఉంది, ఇచ్చేవాడు, తెచ్చేవాడు, చూసేవాడనే గుంట దక్క మాట్లాడుతున్న పార్టీలకి ఇవాళ సమాధానం చెప్పాలంటే బీసీ ప్రజాప్రతినిధిగా ఉన్న 3 పట్ల వీడర్లు మీ పార్టీ అధినాయకత్వాన్ని ఒప్పించి మెడబట్టి మాట్లాడిస్తారా, ఇంట్లోకెళ్ళి బయటికి వస్తారా తేల్చుకో. ఈ సందర్భంగాని మనమందరం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పెద్దలు చెప్పారు, తమిళనాడులో అమలు అవుతా ఉంది, ఇక్కడ ఎందుకు అమలు కావట్లేదు? తమిళనాడు అన్నిటికీ ఆదర్శమైనప్పుడు తెలంగాణలో ఎందుకు ఆదర్శం కాకూడదు? కోర్టుల పేరు మీద మనల్ని మోసం చేస్తూ ఉన్నారు. న్యాయస్థానాల పేరు మీద, జీవోల పేరు మీద, ఆర్డినెన్స్ల పేరు మీద ఇక్కడ పెద్దలు చెప్తా ఉన్నారు. ఇవన్నీ 50 ఏళ్ళ నుంచి జరిగినాయే, ఇది కాదు. 9వ షెడ్యూల్ ఆర్టికల్ 243 ప్రకారము ఇట్లా వస్తుందని వీళ్ళు చెప్తా ఉంటే ఇది పక్కన పెట్టి కొత్త నాటకం ఆడుతూ ఉన్నారు. రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా 42% రిజర్వేషన్ అమలు చేయకుండా ఎన్నికలకు ఎట్లా పోతారో మనం చూడాల్సిన అవసరం ఉంది. మన అధికారం ఇప్పుడు తప్పితే ఎప్పుడు రాదు. బీసీల యుద్ధం ఇది ధర్మ యుద్ధం అయినప్పుడు ఖచ్చితంగా ప్రతి బీసీ బిడ్డ పులిలాగా నిలబడాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.